నమస్తే అండి, నేను మీ శ్రీనివాసరావు. మీరు చూస్తున్నారు శ్రీను గారి ఫార్మ్స్ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ కూడా మీరు ఆన్లో పెట్టుకున్నట్టయితే మన వీడియో పెట్టిన వెంటనే మీ ఫోన్లోకి వస్తుందండి. దయచేసి గమనించగలరు, ఈ వీడియో ఎటువంటి జోదాలను కానీ కోళ్ల పందాలను ప్రోత్సహించడానికి కానీ జంతు హింసను ప్రోత్సహించడానికి కానీ చేయడం లేదు. కేవలం పురాతన శాస్త్ర సంపదను కాపాడటానికి, కుక్కుడు శాస్త్రం యొక్క ప్రాముఖ్యత, కుక్కుడు శాస్త్రం పట్ల అవగాహన కోసం మాత్రమే చేయడం జరుగుతుంది. ఈరోజు మంగళవారం 3వ తారీఖు ఫిబ్రవరి నెల 2026. ఈరోజు మొదటి జాము చూసినట్లయితే ఉదయం 6 గంటల నుండి 8 గంటల 24 నిమిషాల వరకు జరుగుతుందండి. ఈ జాములో ముసుగు రంగు చూసినట్లయితే కోడి కాకి విజయం. ఈ కోడి కాకి విజయం టైంలో గెలిచే రంగులు కోడి కాకి, కోడి పచ్చకాకి, కోడి నెమలి, నల్లబొట్ల సీత్వ, నల్లకట్ట అబ్రాసు, నల్ల మైల, నల్ల కోడి కెక్కెర, నల్లకట్టు రసంగి, కోడి కాకి డేగ ఇటువంటివి గెలుస్తాయండి. ఓడిపోయే రంగులు చూసినట్లయితే కాకి డేగ, కాకి నెమలి, నెమలి సీతువ, నెమల అబ్రాసు, నెమలి రసంగి, నెమలి డేగ, నెమలి పెంగళి, ఎర్ర కెక్కెర, ఎర్ర మైల ఇటువంటివి ఓడిపోతాయండి ఈ జాములో. రెండవ జాము చూసినట్లయితే 8 గంటల 24 నిమిషాల నుండి 10 గంటల 48 నిమిషాల వరకు జరుగుతుందండి. ఈ జాములో ముసుగు రంగు చూసినట్లయితే నెమలి డేగ విజయం. ఈ నెమలి డేగ విజయం టైంలో గెలిచే రంగులు చూసినట్లయితే నెమలి డేగ, నెమలి మైల, నెమలి రసంగి, నెమలి సేతువ, ఎర్ర నెమలి, నెమలి ఎర్ర కిక్కెర, ఎర్ర పర్ల, ఎర్ర అబ్రాసు ఇటువంటి గెలుస్తాయండి ఈ జాములో. ఈ జాములో ఓడిపోయి చూసినట్లయితే కోడి కాకి, కోడి పెంగళి, కోడి మైల, నల్ల కోడి కెక్కెర, నల్ల నెమలి, కోడి పూల, కోడి కాకిడేగ, నల్లబొట్ల సీతువ ఇటువంటి ఈ జాములో ఓడిపోతాయండి. మూడవ జాము చూసినట్లయితే 10 గంటల 48 నిమిషాల నుండి 1 గంట 12 నిమిషాల వరకు జరుగుతుందండి. ఈ జాములో ముసుగు రంగు చూసినట్లయితే కాకి పింగళి విజయం. ఈ జాములో గెలిచే రంగులు చూసినట్లయితే కాకి, పచ్చకాకి, నల్లపర్ల, నల్లబొట్ల సీతువ, గౌడు నెమలి, నల్లకట్ట రసంగి, నల్ల కెక్కెర, నల్ల మైల, కాకి పెట్టమారు ఈ జాములో ఇటువంటి గెలిచే రంగులండి. ఈ జాములో ఓడిపోయే రంగులు చూసినట్లయితే కోడి డేగ, కోడి కెక్కెర, ఎర్ర మైల, ఎర్రబొట్ల సీతువ, కోడి రసంగి, కోడి పింగళి, ఎర్ర అబ్రాసు, గేరువ ఇటువంటి ఈ జాములో ఓడిపోయే రంగులండి. నాలుగవ జాము చూసినట్లయితే 1 గంట 12 నిమిషాల నుండి 3 గంటల 36 నిమిషాల వరకు జరుగుతుందండి. ఈ 4వ జాము టైంలో ముసుగు రంగు చూసినట్లయితే కోడి నెమలి. ఈ కోడి నెమలి టైంలో గెలిచే రంగులు చూసినట్లయితే కోడి నెమలి సేతువ, కోడి నెమల రసంగి, కోడి నెమల డేగ, తెల్ల కెక్కెర, పసిమిగల అబ్రాసు, నెమలి పర్ల, తెల్లబొంగ, పచ్చకాకి ఇటువంటి ఈ జాములో గెలుస్తాయండి. ఈ జాములో ఓడిపోయే రంగులు చూసినట్లయితే కాకిడేగ పర్ల, గట్టి కాకి, డేగ పింగళి, నల్ల నెమలి, నల్ల అబ్బరాసు, గట్టి కాకి నెమలి, శుద్ధ డేగ ఇటువంటి ఈ జాములో ఎక్కువగా ఓడిపోతాయండి. ఐదవ జాము చూసినట్లయితే 3 గంటల 36 నిమిషాల నుండి 6 గంటల వరకు. ఈ 5వ జాములో ముసుగు రంగు చూసినట్లయితే డేగ పింగళి విజయం. ఈ డేగ పింగళి టైంలో గెలిచే రంగులు శుద్ధ డేగ, పింగళి, ఎర్రబొట్ల సీతువ, ఎర్ర కెక్కెర, ఎర్ర మైల, ఎరుపు మించిన పర్ల, ఎర్ర కోడి పచ్చకాకి, కోడి గేరువ, ఎర్ర పూల ఈ జాములో ఇటువంటి ఎక్కువగా గెలుస్తాయండి. ఈ జాములో ఓడిపోయే రంగులు చూసినట్లయితే కోడి కాకి, నల్ల మైల, నెమలి పచ్చకాకి, కాకి నెమలి, నల్ల కెక్కెర, నల్లబొట్ల సీతువ, నల్లబోర పచ్చకాకి, నల్లబొంగ అబ్బరాసు ఈ జాములో ఇటువంటి ఎక్కువగా ఓడిపోతాయండి.
ఈరోజు నక్షత్రం మాఘ నక్షత్రం. మాఘ నక్షత్రంలో గెలిచేవి ఓడిపోయేవి చూసుకున్నట్లయితే డేగ మీద నెమలి ఓడిపోవును, కోడి మీద పింగళి గోధుమ డేగ ఓడిపోవును, పసుపు కాకి మీద డేగ ఓడిపోవును, ఎర్ర నెమలి మీద నలుపు డేగ ఓడిపోవును. ఈరోజు దిక్కు తూర్పు వైపు నుంచి పడమర వైపుకు విడిచిన విజయం సాధించును. ఈ కుక్కుడు శాస్త్రం అనేది కొంతవరకే పనిచేస్తుందండి. ముందుగా మీ దగ్గర ఉన్న కోడి ఏ రంగు కోడి, అది ఏ రంగు దెబ్బలాడుతుంది, ఏ టైంలో పనిచేస్తుంది, ఏ జాములో పనిచేస్తుంది, ఏ నక్షత్రానికి పనిచేస్తుంది అనేది తెలుసుకొని ఆ టైం ప్రకారం ఆ టైం వచ్చినప్పుడు వాడుకుంటేనే మీకు ఈ కుక్కుడు శాస్త్రం సపోర్ట్ అవుద్దండి. అదే కాకుండా ఈ జాములు కూడా రెగ్యులర్గా జాములు పనిచేయవండి. ఒక్కోసారి జాములు పనిచేయనప్పుడు నక్షత్రం కానీ దిక్కు కానీ పనిచేస్తుందండి. ఇవన్నీ టాలీ చేసుకుని మీరు ఏం జరుగుతుందనేది చూసుకుని వాడుకోగలిగితేనే ఈ కుక్కుడు శాస్త్రం సపోర్ట్ అవుద్దండి.